పేపర్ లీకేజీల రాక్షస క్రీడలో తమ భవిష్యత్తును వెతుక్కుంటున్న అభ్యర్థులు, ప్రతిభావంతులైన విద్యార్థులు రోడ్డెక్కితే ప్రభుత్వం స్వీకరించాల్సిన తీరు ఇది కాదని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వీధుల్లోకొచ్చిన విద్యార్థులపై పోలీసులు ప్రయోగించిన లాఠీలు, కురిపించిన టియర్ గ్యాస్ షెల్స్ తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. రాజధాని వీధుల్లో న్యాయం కోసం నిరసన తెలిపిన అభ్యర్థులపై పోలీసులు బలప్రయోగం సరైనది కాదని, ప్రజాస్వామ్య వ్యవస్థలో పౌరులకు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను అణచివేయడం ఏమాత్రం తగదని దేశ అత్యున్నత ప్రాంగణం పోలీసు యంత్రాంగానికి, ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక చేసింది. గత జూలై 20వ తేదీ దేశ రాజధాని న్యూఢిల్లీ వేదికగా సంసద్ చలో పేరిట వేలాది మంది విద్యార్థులు, అభ్యర్థులు బృందాలుగా ఏర్పడి మహాధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. తమ భవిష్యత్తుతో ఆడుకుంటున్న నీట్ పేపర్ లీక్ కేసులో తక్షణమే పారదర్శకమైన రీతిలో సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే అన్యాయానికి గురైన తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తూ విద్యార్థులు శాంతియుతంగా ప్రదర్శన నిర్వహించారు. అయితే శాంతియుతంగా సాగుతోన్న ఆ నిరసన ప్రదర్శనను అడ్డుకునే క్రమంలో పోలీసు యంత్రాంగం ఒక్కసారిగా విరుచుకుపడింది. విద్యార్థులపై నిర్దాక్షిణ్యంగా లాఠీ చార్జీ చేయడంతో పాటు విచక్షణారహితంగా టియర్ గ్యాస్ ప్రయోగించింది. ఈ ఘటనలో పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డమే కాకుండా దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో నిరసన జ్వాలలు ఎగిసిపడ్డాయి. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడానికి ప్రయత్నించిన విద్యార్థులపై ప్రభుత్వ అణచివేత ధోరణిని నిరసిస్తూ పలు స్వచ్ఛంద సంస్థలు, బాధితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విద్యార్థులపై జరిగిన ఈ పోలీసు లాఠీచార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగంపై స్వతంత్ర సంస్థతో సమగ్రమైన విచారణ జరిపించాలని, అలాగే అక్రమంగా ప్రవర్తించిన బాధ్యులైన పోలీసు అధికారులపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ధర్మాసనం సుదీర్ఘంగా విచారణ జరిపింది. ఈ సందర్భంలో సుప్రీంకోర్టు అత్యంత కీలకమైన మరియు మార్గదర్శకమైన వ్యాఖ్యలు చేసింది. కేవలం నిరసన తెలుపుతున్నారు అనే ఒంటెద్దు పోకడ కారణంతో పౌరులపై లేదా విద్యార్థులపై బలప్రయోగానికి పాల్పడడం ఎంతమాత్రం సమర్థనీయం కాదని కోర్టు ఖచ్చితంగా తేల్చి చెప్పింది. రాజ్యాంగం కల్పించిన హక్కుల పరిధిలోనే విద్యార్థులు జూలై 20న సంసద్ చలో కార్యక్రమాన్ని నిర్వహించారని, అటువంటి సమయంలో చట్టాన్ని రక్షించాల్సిన పోలీసు యంత్రాంగం రాజ్యాంగబద్ధ హక్కులను గౌరవించాల్సిన బాధ్యత ఉందనే విషయాన్ని మరిచిపోకూడదని న్యాయస్థానం ఉద్ఘాటించింది.